ఓం శుభంకర్యే నమః. మార్చి నెలలో కన్యారాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికముగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పని భారము కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్తలకి లాభదాయకముగా ఉంటుంది. అలాగే వాక్పటుత్వాన్ని అంటే మాటని బాగా మెరుగుపరుచుకుంటారు. చాకచక్యముగా మాట్లాడటంలో కన్యారాశి వారిని కొట్టిన వారు ఎవరు ఉండరు. తెలివిగా, అతి తెలివిగా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాటని ఉపయోగించుకుంటాం. కన్యారాశి వారికి మంచిది. ఇక్కడ ఆర్థికంగా బాగుంటుంది, ఎదుగుదల బాగుంది, మాట పటుత్వం పెరుగుతుంది. ఇప్పుడే మనము 10 మందికి ఆకర్షితులమవుతాం. 10 మంది దృష్టిలో కూడా మనము పడేటువంటి సందర్భాలు ఉంటాయి. నరదృష్టి పెరుగుతుంది. తద్వారా శీత ఉష్ణమైనటువంటి రోగాలు కొన్ని కన్యారాశి వారికి మార్చి మాసంలో గోచరిస్తాయి. తరచూ అలా నీరసముగా ఉండటము, నిరుత్సాహముగా ఉండటము, అభద్రతతో ఉంటూ ఖరీదైనటువంటి వస్తువుల మీద అజాగ్రత్తతో ఉంటూ పోగొట్టటము జరుగుతుంది. దృష్టి సంబంధితమైనటువంటి బాధలలో ఇవి ప్రధానం. స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు చేస్తారు. ఖరీదైనటువంటి వాటిని కొనటానికి మనసు ఉన్నప్పటికీ ఎక్కడో తెలియదు, ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పి అనుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అది జాగ్రత్త అనుకుంటే మంచిదే. కాకపోతే అవసరమైనప్పుడు అవసరమైనటువంటి వస్తువుని, అది ఖరీదైనా ఖరీదు కాకపోయినా మనము సమకూర్చుకోవటం అనేటువంటిది మినిమం మన బాధ్యత. కాబట్టి వస్తువులని కొనేటప్పుడు ఆలోచన చేయండి. భూ సంబంధితమైనటువంటి లాభము కూడా స్పష్టంగా గోచరిస్తోంది కన్యారాశి వారికి. కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అలాంటి సవాళ్లలో బంధువులకి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలని కన్యారాశి వారు తీసుకుంటారు. అనుకోని స్థితులలో బంధువుల బాధ్యత తీసుకుని వారిని సక్రమమైనటువంటి విధానంలో పెట్టటకు మీ ధనము కానీ, మీ బుద్ధి కానీ, మీ ఆలోచన కానీ, మీ యొక్క నడవడిక కానీ సాగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తొందరపాటుతో ఏదో ఇవాళ మీ స్థితి బాగుంది కదా అని లేనటువంటి బరువుని ఎత్తి, మీరు మోసేది తక్కువే, మీరు ఆ బరువుని తీసుకొచ్చి కుటుంబం మీద పెడితే భార్యా పిల్లలు ఇబ్బంది పడతారేమో ఆలోచన చేయండి. వారు సక్రమమైనటువంటి వారైతే తప్పనిసరిగా కుటుంబ బాధ్యతను మోయటంలో కన్యారాశి వారికి కొట్టొచ్చేదే ఉండదు, చక్కగా చేయవచ్చు. కాబట్టి ఆ యొక్క సవాళ్ళని తెలివిగా ఎదుర్కోండి. భార్యాభర్తల మధ్య అసందర్భంగా గొడవ అవుతుంది. ఏమీ ఉండదు, ఊరికినే గొడవ. చినుకు చినుకు గాలివానై పెద్ద ఉరుములతో పట్టిన వర్షంలాగా తయారవుతుంది. కాబట్టి నవ్వుతూ చక్కగా మాట్లాడి భార్య భర్తతోనైనా, భర్త భార్యతోనైనా సర్దుకుని సంతోషంగా జీవనం చేయటం ప్రధానమైనటువంటి అంశం. విడిపోయి బాధగా సంతోషముగా ఉండటం అనేటువంటిది దేనికి అది సొల్యూషన్ కాదు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మీ ఇంట్లో అశాంతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే
ప్రశాంతత లేదు ఇంట్లో అనుకుంటే ఒకసారి ఇంట్లో గణపతి హోమాన్ని ఆచరణ చేయండి. లక్ష్మీ గణపతి హోమాన్ని కన్యారాశి జాతకులు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో చికాగ్గా ఉందండి, ఎప్పుడూ సమస్యలే, వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, అనుకున్నది ఏదీ చేయలేకపోతున్నాను, మీరు చెప్పేవన్నీ కూడా జరుగుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఇంటి దగ్గరకు వచ్చాక మాత్రం ఇది ఏదీ కాదు నాది అన్నట్టుంది అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా గణపతి హోమాన్ని చేయటం మంచిది. ఈ నెల 15వ తారీఖు తర్వాత విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి లాభము చేకూరుతుంది. ఏ లాభము? ధనలాభమా, వస్తులాభమా, సంతాన లాభమా, లేకపోతే పదవీ లాభమా? మన మనస్సులో ఏదైతే దృఢముగా మనము దానికోసం వేచి ఉన్నామో అటువంటి లాభాన్ని కన్యారాశి జాతకులు విదేశాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా పొందుతారు. కొంత ప్రాణాయామం చేయండి, గురువుని ఎంచుకోండి. గురువు లేనటువంటి జీవితము వ్యర్థం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేటువంటి వాడు ఉండాల్సింది. గురువు లేకపోతే మన యొక్క జీవన విధానములో చీకటి ఉన్నట్టే. కాబట్టి గురువుని ఎంచుకోవటం చాలా మంచిది. ఎంచుకున్నటువంటి గురువుతోనే ప్రతి విషయాన్ని పంచుకోవటము కూడా మంచిది. గురువు యొక్క సాన్నిధ్యంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి చర్చలు చేయండి. ధర్మబద్ధంగా ఉండండి. గురువు నడిచినటువంటి మార్గంలో నడవడానికి కన్యారాశి జాతకులు ప్రయత్నం చేయండి. తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి జాతకులు పొందుతారు. ఈ యొక్క మార్చి 15 తర్వాత విద్యార్థులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఉన్నత పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఆయుష్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. కోర్టు వ్యవహారాల యందు సత్ఫలితాలని కన్యారాశి జాతకులు తప్పనిసరిగా మార్చి మాసంలో పొందుతారు. కుటుంబ సౌఖ్యత పెరుగుతుంది. ధన ఆగమనము పెరుగుతుంది. స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు చేయగలుగుతారు. ఈ యొక్క మాసములో ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలని కన్యారాశి వారు చేస్తే అంత సత్ఫలితాలని వారు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండటం మంచిది కాదు. ఉచిత సలహాలను ఇవ్వకండి. చిరునవ్వుతో జీవనాన్ని గడపండి. అనవసరంగా మాట ఇవ్వటము, అప్పు చేయటము, అప్పు ఇవ్వటము ఏమాత్రము కన్యారాశి వారికి శుభదాయకము కాదు. అలాగే ఇతరుల యొక్క వస్తువులని కన్యారాశి వారు వాడకూడదు. బట్టలు కానీ, దువ్వెన కానీ, లేకపోతే వాళ్ళు వాడినటువంటి సబ్బుని కానీ వాడటం ద్వారా మొదటిలో మీకు చెప్పాను చూసారా, నరఘోష ప్రభావం అది మరింత పెరుగుతుంది. కాబట్టి ఇతరుల యొక్క వస్తువులని వాడకుండా గణపతిని ఎక్కువ స్మరణ చేస్తూ గణేశుని యొక్క దేవాలయాలకి మీ వంతు సహకారాన్ని అందిస్తూ అన్నదానాన్ని చేస్తూ ఈ యొక్క మార్చి మాసంలో సత్ఫలితాలని, మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది. 24వ పౌర్ణిమ 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి
అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము పాల్గొన మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకున్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమః శివాయ.